నమస్కారం. ఉగాది శుభాకాంక్షలతో టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరంలో విజయవంతంగా ఉగాది వేడుకలు. పండితులను, అర్చకులను సన్మానించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఉగాది పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న తణుకు ప్రాంత ప్రజలు. ప్రత్యేకంగా పంచాంగ శ్రవణాలు. ఘనంగా ఆరంభమైన తణుకు నన్నయ్య భట్టారిక పీఠం 93వ వార్షికోత్సవ సంబరాలు. విగ్రహానికి నివాళులర్పించిన ప్రముఖులు. రాష్ట్రంలో చేసిన అభివృద్ధిని గుర్తించి వైసీపీని గెలిపించాలి. తణుకు ఆటో కార్మికుల సభలో విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి కారుమూరి. తణుకులో బుధవారం జరిగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభకు పెద్ద సంఖ్యలో తరలి రావాలి. నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి. ఉగాది సందర్భంగా తాడేపల్లిగూడెంలో పుంతలో ముస్లమ్మ అమ్మవార్లను దర్శించి పూజలు చేసిన దేవాదాయ మంత్రి సత్యనారాయణ. మౌలిక వసతులను కల్పించలేని స్థితిలో గ్రామ సర్పంచులు. తాడేపల్లిగూడెంలో ఆవేదన వ్యక్తం చేసిన జనసేన అభ్యర్థి శ్రీనివాస్. ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. మేడపాడు గ్రామంలో పేర్కొన్న పాలకొల్లు ఎమ్మెల్యే డాక్టర్ రామానాయుడు. సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేందుకు దోహదపడుతున్న పండుగలు. రాజమండ్రి ఉగాది వేడుకల్లో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. తాడిమల్ల గ్రామంలో విస్తృతంగా పర్యటించి ఓట్లడిగిన ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు. విధులను బాధ్యతగా నిర్వహించే ఉద్యోగులకు ప్రభుత్వ గుర్తింపు. అమలాపురం ఉగాది సభలో వివరించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా. శ్రీ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది వేడుకలను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భీమవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ జిల్లాలో వివిధ దేవాలయాల్లో విశిష్ట సేవలందిస్తున్న వేద పండితులు, ఒకరిని ఇద్దరు అర్చకులను సత్కరించారు. అలాగే భీమవరం ఇలవేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవాలయంతో పాటు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు క్యాంపు కార్యాలయాల్లో కూడా ఈ వేడుకలను ఏర్పాటు చేసి సాంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారి ఈ వెంకట సుబ్బారావు, జిల్లా సహాయ కమిషనర్ బుద్ధ నగేష్లు పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని తణుకు ప్రాంతంలో మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. మనకెన్నో పండుగలున్నాయి. ప్రతి పండుగకు ఒక విశిష్టత ఉంది. అయితే పండుగ ఏదైనా అందరూ కలిసిమెలిసి ఉండాలని, సంతోషంగా జనం గడపాలన్నదే ముఖ్య ఉద్దేశం. వసంత ఋతువు రాగానే మన మనసుకు ఆహ్లాదాన్నిచ్చే పండుగ ఉగాది. అందుకే మన పండుగలో ఉగాదిని ముఖ్యమైనదిగా భావిస్తారు. ఈ రోజు నుంచే మనకు కొత్తగా సంవత్సరం మొదలవుతుంది. అందువల్ల ఇది తెలుగువారి మొదటి పండుగగా గుర్తింపు పొందింది. దుఃఖస్యానంతరం సుఖం అని ఆర్యోక్తి. దుఃఖం తరువాత సుఖం వస్తుంది. ఇది తథ్యం అని రుజువు చేస్తూ వచ్చే పండుగే ఉగాది. అందుకే తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు అనే 6 రుచులు కలిపిన ఉగాది పచ్చడి తింటారు. ఈ నేపథ్యంలో పలు సంస్థలు ఉగాది పర్వదినాన్ని ప్రత్యేకంగా నిర్వహించి పంచాంగ శ్రవణం చేయించారు. ఇందులో భాగంగా కేశవస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడూరు గోపాలకృష్ణమూర్తి తెలుగు సంవత్సరంలో జరిగే మంచి చెడ్డలను వివరించారు. ఆలయ పీఠంపై ముల్లపూడి మృత్యుంజయ ప్రసాద్ ఆసీనులైన పూజలు నిర్వహించగా రైతు సంఘం అధ్యక్షులు కలగర హరిశ్చంద్రరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పర్మి వెంకన్నబాబు, మాజీ కౌన్సిలర్ చిట్టూరు సాయిబాబు, తెలుగు రైతు నియోజకవర్గ అధ్యక్షులు నల్ల భాస్కర్ రావు, రైతు ప్రతినిధులు మేడికొండ నాగయ్య, నల్ల శ్రీకృష్ణ, నందిని వెంకటేశ్వరరావు, సానబోయిన రామకృష్ణలు పాల్గొన్నారు. అనుకూలమైనటువంటి వర్షాలు పడతాయి. కానీ ఉద్యోగాలు చేసేవాడికి ఉన్న ధరమంతా 9 భాగం నదీ పరివాహక. అలాగే మారుతి జూనియర్ కళాశాలలో ఉమామహేశ్వర అభిషేక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉగాది సభలో రేమెల్ల సోమేశ్వర ఆదిత్య పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం పలువురు సేవకులను సన్మానించారు. సంస్థ అధ్యక్షులు సూరంపూడి సూర్యప్రకాశ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో
రిటైర్డ్ తహసీల్దార్ గోటేటి వెంకట్రావు పాల్గొన్నారు. కాగా తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుకను సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన సభలో నందుల రంగనాగేశ్వరరావు పంచాంగ శ్రవణం చేసి క్రోధినామ సంవత్సర ప్రత్యేకతలను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి అజ్జి భాస్కర్రావు పాల్గొన్నారు. తణుకు నన్నయ్య భట్టారిక పీఠం 93వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గోసనీ నది పెద్ద వంతెనపై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. దాదాపు 90 దశాబ్దాల తణుకు సాహిత్య చరిత్రకు మణిదర్పణం నన్నయ్య భట్టారిక పీఠం. ఆంధ్ర మహాభారత కర్త శబ్ద శాసనుడు తణుకులో యజ్ఞం చేసి సోమయాజి అయిన నన్నయ్య పేరు మీద 1931లో స్థాపితమైన ఈ సంస్థ 92 సంవత్సరాలుగా సాహితీ యజ్ఞాన్ని కొనసాగిస్తుంది. తెలుగు సాహిత్యంలోని బహుముఖాల్ని కోణాల్ని వ్యక్తీకరించే లక్ష్యంతో ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. నన్నయ్య భట్టారిక పీఠం పురాణ విశేషాలు, కవితా ప్రక్రియల్లో వైవిధ్యం, పద్యశిల్పం, నన్నయ్య, తిక్కనాది కవులు మొదలు శ్రీశ్రీ, దేవరకొండ, బాలగంగాధర తిలక్ వంటి ఆధునిక మహాకవుల ప్రతిభా విశేషాలు, కవితా స్వరూపం, అష్టావధాన, శతావధానాలు, మహాకవుల జయంతి ఉత్సవాలు, వర్ధంతులు, గ్రంథావిష్కరణ సభలు, సాహితీ రూపకాల ప్రదర్శన వంటి ఎన్నో వైవిధ్యపూరితమైన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆస్థాన కవులు, పీఠాధిపతులు నుంచి ప్రజా కవులు, అభ్యుదయ, విప్లవ, సాహిత్య ప్రముఖుల ప్రసంగాలకు వేదికగా నిలిచింది. ప్రముఖ గాంధేయవాది, న్యాయవాది అయిన పోతా ప్రగడ శ్రీరామారావు వ్యవస్థాపక అధ్యక్షునిగా, పామర్తి రమణ కవి తొలి కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఎందరో ప్రముఖులు అధ్యక్షులుగా, కార్యదర్శులుగా సేవలందించి సంస్థను అగ్రస్థానంలో నిలిపారు. అప్రతిహతంగా నడుస్తున్న నన్నయ్య భట్టారిక పీఠం తణుకు సాహిత్య కృషికి నిలువెత్తు ప్రతిబింబంగా పేర్కొనవచ్చు. ఈ నేపథ్యంలో రామకృష్ణ సేవా సమితి భవనంలో ఏర్పాటు చేసిన సభలో నన్నయ్యతో పాటు వ్యవస్థాపకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే సంస్థ అభివృద్ధికి విశేషంగా సహకరించిన ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం జన్మదిన వేడుకలను కూడా నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన సంస్థ ఉపాధ్యక్షులు గమిని రాజా మాట్లాడుతూ ఎందరో కృషి వల్ల రాష్ట్రంలోనే ప్రముఖ సాహితీ సంస్థగా నన్నయ్య భట్టారిక పీఠం గుర్తింపు పొందిందని తెలిపారు. తదుపరి తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, పంచాంగకర్త పేసపాటి పాలశంకర వరప్రసాద్, సోమయాజీ పంచాంగ శ్రవణం చేసి కొత్త సంవత్సరంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అందరికీ మేలు జరగగలదన్నారు. అనంతరం ఈయనను సన్మానించారు. మంగళవారంలో పొడుగులు వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఏ వారం నాడు కనుక మనకు సంవత్సరాలు వచ్చిందో ఆ వారాధిపతి మనకి రాజు అవుతాడు అని శాస్త్రములు చెప్తూ ఉంటాయి. క్రోధినామ సంవత్సరంలో వచ్చేవాడు అయ్యా క్రోధి అనేటువంటి పదంలో ఏమిటంటే ఎలా ఉంది? క్రోధి అంటే క్రోధప్రదమైన కాదు. క్రోధి అనే శబ్దానికి మనం ఆలోచిస్తే చాలా శుభప్రదమైన నామం అది. అందరూ కూడా శుభంగా ఉండాలి, అందరికీ శుభప్రదాలు జరగాలి అని. శ్రవణము అనగా మీరు వింటున్నారు. శ్రవణం అంటే మీరు వింటున్నారు. మంత్రి, సేనాధిపతి, అలాగే వాడి ఒక కార్యముఖ్యాన్ని వహించుంటారు రాజుగారు ఇలాగా. కానీ ఒక్కొక్క గ్రహం మాత్రం 2 ఆధిపత్యములు 3 ఆధిపత్యములు ఎలా ఉన్నాయో రాజకీయంలో కూడా వాళ్ళు 2 ఆధిపత్యములు 3 ఆధిపత్యములు కూడా వాళ్ళ బాధ్యత వహిస్తూ ఉంటారు. ప్రజలందరూ కూడా బాగానే ఉంటారు, ఎవరి యొక్క వృత్తులు వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటారు. కానీ రాజకీయంలోకి వెళ్ళేసరికి విపరీతమైన కల్లోలములు ఎక్కువగా ఉంటాయి, యుద్ధ భయాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్తారు. దీనివల్ల అవినీతి పనులు కూడా ఎక్కువగా ఉంటారు అని కూడా చెప్తారు. ప్రభువులందరూ కూడా న్యాయంగా పరిపాలిద్దామని అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళు న్యాయంగా పరిపాలించడానికి సరైన మార్గాలు లేక. సాయంత్రం జరిగిన సభలో రాష్ట్ర స్థాయి పద్య కవితల పోటీ విజేతలకు, బాలబాలికల పద్య పఠన పోటీ విజేతలకు కోస్టల్ ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ చిలుకూరి రామకృష్ణ బహుమతులు అందించారు.
అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనంలో 10 మంది కవులు పాల్గొని వీరు రాసిన కవిత్వాలను వినిపించారు. విశుద్ధమతులు మునిముక్షులెల్లరు సాధనమాకు నిర్భూమిక శాంతి పదంపులు చేరు మార్గము బాల్యముందున ప్రేమ సంత కోకిల రాగహేళ వికటించిన ప్రకృతి ప్రళయ జ్వాల సంస్థ కార్యదర్శి కొలి రామచంద్ర శర్మ, మాజీ కార్యదర్శి యామిజాల సుశర్మల పర్యవేక్షణలో జరిగిన ఈ సాంస్కృతిక సమ్మేళనంలో సీనియర్ మాజీ ఎమ్మెల్యే ముల్లపూడి వెంకటకృష్ణారావు, ప్రముఖ పారిశ్రామికవేత్త చిలుకూరి కాశీ విశ్వేశ్వరరావు, వైద్య ప్రముఖులు జిఎస్వి ప్రసాద్, వసవాయి వెంకటరాజు, భూపతిరాజు రమేష్ చంద్రబాబు, పారిశ్రామికవేత్త మల్లిన అరుణ సారథి, పీఠం ప్రతినిధులు చిలుకూరి సుజాత, తంగిరాల పాలగోపాలకృష్ణ, అక్కిపెద్ది రామసూర్యనారాయణ, కోసూరు గాంధీ, కోడూరు గిరీశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ గుమ్మల హనుమంతరావులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో అభివృద్ధికి ప్రాధాన్యతనిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఈ పార్టీ తణుకు నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తణుకులో మంగళవారం భారతమాత ఆటో ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఆటోలను నడిపే కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చి సంక్షేమ పథకాలను అమలు చేశారని చెప్పారు. ప్రతి ఒక్కరిలో కూడా కుటుంబాలు బాగుండాలనే ఉద్దేశం మీద బాగా చెప్తారు. చదువుల్లో విప్లవాన్ని తీసుకొచ్చారు. భారతదేశంలో చదువుల్లో కేరళ నెంబర్ 1, 15వ స్థానంలో ఉండేవాడు చదువు. ఇవాళ చదువు నెంబర్ 1లోకి వచ్చింది. తండ్రి రిక్షా తొక్కుంటే పిల్లవాడు రిక్షా తొక్కున్నట్టు ఆటో తోలుకునే వాళ్ళ పిల్లలు ఆటో తోలుకున్నట్టు వాళ్ళ నుంచి కూడా డాక్టర్లు, ఇంజనీర్లు అవ్వాలి, ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి. ఆ కుటుంబాలు ఆ ఆటో తోలుకున్నట్టుగానే ఆ కార్మికులు కానీ ఆ రిక్షా తోలుకున్నట్టే ఉండకూడదు అనేది నా ఆలోచన. ఈ 70,000 కోట్లు పెద్దోళ్ళకి చేస్తే ఓట్లేస్తారు. ఈ చిన్నపిల్లలకు ఓట్లు లేవు కదా, ఇంత అభివృద్ధికి ఖర్చు పెడుతున్నారంటే ఈ రాష్ట్ర పరిస్థితి మారాలి. మానయంగా చిన్నపిల్లలు కానించి చదివించాలి. మరి 14,000 అమ్మఒడిచ్చి ఇవాళ పిల్లలు చదివించే కార్యక్రమం చేస్తున్నాడంటే మీ గురించి, మీ పరిస్థితుల గురించి ఎంత ఆలోచిస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలని చెప్పి ఈ రాష్ట్రం చదువుల్లో నెంబర్ 1 అయింది. అంటే మీ స్థితిగతులు మారాలని ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నాడు. అలాగే మీకు 10,000 రూపాయలు ఆటోకి ఇచ్చి ఎన్ని చేయాలనే మనిషి మీ బాగోగుల గురించి ఆలోచించే మనిషే కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే మనిషి కాదని నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ ఎమ్మెల్యేగా 2009 నుంచి ఇప్పుడు దాకా ఉన్నాను. మీకు ఇబ్బందులు రాకుండా, మిమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టకుండా, ఆటో వాళ్ళకి పెనాల్టీలు రాయకుండా, ఏమి రాయకుండా నా దృష్టికి తీసుకొస్తే వెంటనే సరిచేసి మీకు ఇబ్బందులు లేకుండా చూశాను. మరి అన్నింటిలోనూ ముందున్నాను. మీరు ఓట్లే కాదు 10 మందికి చెప్పి వేయించాలని చెప్పి సంఘ అధ్యక్షులు పంగం రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ సభలో వైసీపీ సీనియర్ నాయకులు చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, పట్టణ అధ్యక్షులు మంగిన సూర్య సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు ఇండుకుపల్లి బలరామకృష్ణ, వంటెద్దు ఈశ్వర్ ప్రసాద్, పార్టీ నాయకులు మారిశెట్టి శివశంకర్, ఆటో యూనియన్ కార్యదర్శి కంచుమర్తి విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. తణుకు రాష్ట్రపతి రోడ్లో బుధవారం సాయంత్రం 3 గంటలకు జరిగే నారా చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కళ్యాణ్ల బహిరంగ సభకు ప్రజలు భారీగా తరలి రావాలని మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాల వివరాలను వెల్లడించే ఈ సభకు విశిష్ట ప్రాధాన్యత ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు జరుగుతున్న పోరాటానికి కదం తొక్కి మద్దతు పలకాలని యువతకు సూచించారు.
రంజాన్ మాసం సందర్భంగా తణుకు వేల్పూర్ రోడ్లోని మసీదులో మంగళవారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ రఫీక్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మాసానికి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. మత సామరస్యానికి, స్నేహ సుహృద్భావాలను విరాజిల్లింపజేయడానికి, ప్రేమ సమైక్యతలను చాటి చెప్పడానికి ప్రతీకగా పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఎందుకంటే రంజాన్ నెల రాగానే రంజాన్లో ఇఫ్తార్ సమావేశాలు, అలాగే రంజాన్ తర్వాత ఈద్ మిలాద్ సమావేశాల్లో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనేటువంటి తారతమ్యం లేకుండా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కలిసి సమైక్యతను చాటి చెప్పడం అనేది ఈ రంజాన్ పండుగ యొక్క విశిష్టత. రంజాన్లో ముస్లింలు ఉపవాసం ఎందుకు పాటిస్తారు అంటే అంతిమ దైవగ్రంథమైన ఖురాన్ అవతరించింది. ఆ ఖురాన్ అవతరించిన దానికి కృతజ్ఞతగానే ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. మరి ఖురాన్ గ్రంథం యొక్క సందేశం కూడా రంజాన్ సందేశమే కాబట్టి ముఖ్యంగా రెండు విషయాలు ఖురాన్ బోధిస్తుంది. ఒకటి, మానవులందరికీ, విశ్వమంతటికి సృష్టికర్త ఒక్కడే, మానవులంతా ఒకటే, మానవులందరూ ఆ సృష్టికర్తకు దాసులే కాబట్టి అందరూ కలిసిమెలిసి సమైక్యంగా ఉండాలి అనేది ఖురాన్ ఇచ్చే మొదటి సందేశం. ఒకవేళ దేవుని హక్కుల్ని పాటించే విషయంలో మనిషి కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తే దేవుడు క్షమిస్తాడేమో, కానీ తోటి దాసుల హక్కుల్ని నిర్వర్తించే విషయంలో ఏమైనా ఏమరపాటు వహిస్తే ఆ తోటి దాసులు కూడా క్షమించినంత వరకు దేవుడు కూడా క్షమించడు అని ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఖురాన్ గ్రంథం మీది, మాది, మనందరిది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుసేన్ అహ్మద్, ముస్లిం నాయకులు మొహమ్మద్ ఆలిక్లీ, సయ్యద్ అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ వహాబ్, అబ్దుల్ రజాబ్, ఎండి కమలుద్దీన్తో పాటు ఇతర మతస్థులు కూడా పాల్గొన్నారు. ఎలుగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ సిపిఐ ఆధ్వర్యంలో ఈ పార్టీ అగ్రనేత, స్వాతంత్ర సమరయోధులు చండ్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతిని మంగళవారం నిర్వహించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నామణ వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, గిడ్డా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.